హలో డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము షల్ అన్న మోడల్ ఆక్సిలరీ వర్బ్ సిరీస్లో షల్ అన్న మోడల్ ఆక్సిలరీ వర్బ్ యూజెస్ ఏంటో నేర్చుకుందాం. ఇన్ దిస్ వీడియో విల్ లెర్న్ ద డిఫరెంట్ యూజెస్, దట్ మీన్స్ ద డిఫరెంట్ కాంటెక్ట్స్ ఇన్ విచ్ ద మోడల్ ఆక్సిలరీ వర్బ్ షల్ క్యాన్ బి యూస్డ్. వీడియో మొదలు పెట్టడానికంటే ముందు మనము ప్రోనౌన్స్ గురించి ఒక ఇంపార్టెంట్ విషయం తెలుసుకోవాలి. ఒక్కసారి మీ స్క్రీన్పై వచ్చిన ప్రోనౌన్స్ని గమనించండి. టేక్ ఎ లుక్ అట్ ద ప్రోనౌన్స్ దట్ హ్యావ్ అపియర్డ్ ఆన్ యువర్ స్క్రీన్. ఐ, వి, యూ, హీ, షీ, ఇట్, దే. These are the subjective pronouns to be definite. That means the pronouns that are used in the place of the subject. సబ్జెక్ట్ స్థానంలో ఉపయోగించే ప్రోనౌన్స్. వీటినే మనం ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ అని కూడా అంటాం. కానీ ఫర్ కన్వీనియన్స్ సేక్ మనం పర్సన్స్లోకి వెళ్ళము, ఎందుకంటే ఇప్పుడు మన మెయిన్ కాన్సన్ట్రేషన్ షల్ పైన ఉంది కాబట్టి. స్క్రీన్ పైన కనుక గమనించినట్లయితే ఐ అన్న ప్రోనౌన్తో షల్, విల్ రెండు మోడల్ ఆక్సిలరీ వర్బ్స్ రాయబడి ఉన్నాయి. వి అన్న ప్రోనౌన్తో షల్, విల్ రెండు మోడల్ ఆక్సిలరీ వర్బ్స్ వాడబడి ఉన్నాయి. కానీ యూ, హీ, షీ, ఇట్, దేతో మాత్రం విల్ అన్న మోడల్ ఆక్సిలరీ వర్బ్ మాత్రమే వాడబడింది. అంటే దీని అర్థం ఏంటి? ఐ ఇంకా వి మోడల్ ఆక్సిలరీ వర్బ్స్తో షల్, విల్ రెండు వాడొచ్చు. ఇక్కడ ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వినండి. ఎ ఫ్యూ డెకేడ్స్ ఎగో దెర్ వాజ్ ఎ హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్. ఎవ్రీ గ్రామర్ బుక్ సెడ్ దట్ ఓన్లీ షల్ క్యాన్ బి యూస్డ్ విత్ ఐ అండ్ వి. కొన్ని డెకెట్స్ ముందు, దశాబ్దాల ముందు, అప్పుడున్న గ్రామర్ బుక్స్లో ఒక చాలా స్ట్రిక్ట్ రూల్ ఉండేది. ఏంటది? ఐ ఇంకా వీతో కేవలం షల్ అనే వాడాలి, విల్ వాడకూడదు. బట్ నౌడేస్ యూ కెన్ సీ ఎవ్రీ కైండ్ ఆఫ్ డిస్కోర్స్, వెదర్ ఇట్ మే బి అ రిటన్ డిస్కోర్స్ ఆర్ అ స్పోకెన్ డిస్కోర్స్, యూ కెన్ సీ విల్ బీయింగ్ యూస్డ్ విత్ ఐ అండ్ వి. ఇప్పుడు వచ్చిన ఏ లిటరేచర్లో కన్నా కావచ్చు, ఏ డిస్కోర్స్లో అన్నా కావచ్చు, రిటర్న్ మెటీరియల్లో కానీ మాటల్లో కానీ విల్ అన్నది ఐ ఇంకా వీతో మనమే వాడుతున్నాము. గ్రామర్ బుక్స్లో కూడా ఆ అమెండ్మెంట్ అని కూడా అనొచ్చు, అది చేయబడింది. కాబట్టి ఐ ఇంకా వీతో షల్, విల్ రెండు వాడొచ్చు. కింద చూడండి, యూ, హీ, షీ, ఇట్, దేతో విల్ మాత్రమే వాడారు. ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతాను. మీకు చిన్నప్పుడు మీరు నేర్చుకున్న గ్రామర్ కానీ మీకు నేర్పబడిన గ్రామర్లో యూ, హీ, షీ, ఇట్, దేతో కేవలం విల్ అనే వాడాలి అని చెప్పడం జరిగింది, రైట్? మరి షల్ కూడా వాడొచ్చా? యూ షల్, హీ షల్, షీ షల్, ఇట్ షల్, దే షల్ అని వాడొచ్చా? విల్ ఇట్ బి రైట్ ఆర్ విల్ ఇట్ బి రాంగ్? ఈజ్ దర్ ఎనీ పాసిబిలిటీ వేర్ ఈవెన్ షల్ క్యాన్ బి యూస్డ్ విత్ యూ, హీ, షీ, ఇట్, దే? ఈజ్ దర్ ఎనీ రేర్ యూసేజ్ ఆఫ్ షల్ విత్ యూ, హీ, షీ, ఇట్, దే? విల్ ఇట్ బి రైట్ ఆర్ గ్రామాటికలీ రాంగ్? లెట్ us see. మొదట ఒక్కసారి స్క్రీన్పై వచ్చిన షల్ యూజెస్ చూడండి. ఫస్ట్, ఫ్యూచర్, భవిష్యత్తులో ఒక పని జరగబోతుంది అని చెప్పడానికి వాడతాం. ప్రామిస్, ఒట్టు వేయడం. సజెషన్, సలహా. ఆఫర్, సహాయం ఇవ్వడం. ఇక్కడ గమనించండి, నేను సహాయం చేయడం అనట్లేదు, సహాయం ఇవ్వడం. ఎందుకలా అన్నాను చూద్దాం. ఆబ్లిగేషన్ అంటే ఒక డ్యూటీ. ఆర్డర్ లేదా కమాండ్, ఆదేశం. థ్రెట్, బెదిరించడం. ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ద ఫస్ట్ త్రీ ఆర్ ద మోస్ట్ కామన్లీ యూస్డ్, ఆర్ ద ఫస్ట్ త్రీ ఆర్ ద మోస్ట్ కామన్ యూజెస్ ఆఫ్ షెల్. ఆర్ ఇన్ అదర్ వర్డ్స్ ఐ కెన్ సే, మొదటి మూడు యూజెస్ ఏవైతే ఉన్నాయో అవి కామన్గా మనము షెల్ని ఉపయోగిస్తాం ఆ సందర్భాలలో. మిగతా 4, 5, 6, 7 కొంచెం రేర్ యూసేజెస్. ఇప్పుడు మనము ఒక్కొక్క యూసేజ్ ఎలా వాడాలి, అర్థం ఎలా మారుతుంది, మనకి ఏ అవసరం ఉన్నప్పుడు అవి వాడాలి అన్నది చూద్దాం. ద ఫస్ట్ యూసేజ్, ఫ్యూచర్, భవిష్యత్తు. టు కన్వే దట్ సంథింగ్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ ద ఫ్యూచర్. చాలా సింపుల్, ద బేసిక్ యూసేజ్ ఆఫ్ షల్ టు కన్వే దట్ సంథింగ్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ ద ఫ్యూచర్, నియర్ ఫ్యూచర్ ఆర్ సమ్ టైమ్ ఇన్ ద ఫ్యూచర్. ద ఫస్ట్ ఎగ్జాంపుల్, ఐ షల్ సబ్మిట్ ద హోంవర్క్ టుమారో. ఐ షల్ సబ్మిట్ ద హోంవర్క్ టుమారో. నేను రేపు హోంవర్క్ సబ్మిట్ చేస్తాను. తెలుగులో మనము ఈ చేస్తాను అన్నది ఉపయోగిస్తాం కదా. యాక్చువల్ మీనింగ్ ఏంటి అన్నది, నేను అన్నదానికి ఏం మీనింగ్ వస్తుందంటే చెయ్యబోతున్నాను.
కానీ మనం మాట్లాడేటప్పుడు ఫ్యూచర్లో జరగబోయేదైనా చేస్తాను అని అంటాం. అలవాట్లకు కూడా అదే అంటాం, సింపుల్ ప్రెజెంట్, సింపుల్ ఫ్యూచర్ కూడా అదే అంటాం. మనం టెన్సెస్ డీల్ చేసేటప్పుడు డీటెయిల్గా చూసుకుందాం. కానీ ఇక్కడ ఫ్యూచర్లో ఒక పని జరగబోతుంది అని చెప్పడానికి వాడతాం. ద సెకండ్ ఎగ్జాంపుల్, వీ షల్ గో టు రామూస్ హౌస్ నెక్స్ట్ వీక్. వచ్చే వారము మనము రాము ఇంటికి వెళదాము లేదా వెళ్ళబోతున్నాము. ఈ రెండు ఫ్యూచర్లో పనులు జరగబోతున్నాయి. ద వెరీ ఫస్ట్ యూసేజ్ ఆఫ్ షెల్, it conveys that something is going to happen in the future. In the very first example you can see, I shall submit the homework tomorrow. That means tomorrow I am going to submit my homework. I will submit my homework. The second example, we shall go to Ramu's house next week. It has been planned that next week Ramu's house will be visited by us, or we shall go to Ramu's house. And remember, in place of shall even will can be used. షల్ బదులు ఇక్కడ విల్ కూడా వాడొచ్చు. ఇందాక నేను చెప్పినాను కదా, ఇది ఫస్ట్ యూసేజ్. ఫ్యూచర్లో ఒక పని జరగబోతుంది అని చెప్పడానికి వాడతాం. ద సెకండ్ యూసేజ్, ప్రామిస్. ఒట్టు వేయడం, వాగ్దానం. ఎట్లా చూడండి. ద ఫస్ట్ వన్, ఐ షల్ హెల్ప్ యూ లెర్న్ గ్రామర్. ఐ షల్ హెల్ప్ యూ లెర్న్ గ్రామర్ ఆర్ ఐ విల్ హెల్ప్ యూ లెర్న్ గ్రామర్. ఇది ఒక ప్రామిస్. అంటే కమ్ వాట్ మే, I will help you learn grammar. Whatever may happen, whatever might the conditions be, I will help you or I shall help you learn grammar. That is a promise. It also conveys that it's going to happen in the future. It has not yet happened. It is going to happen in the future. అది ఇంకా జరగలేదు, జరగబోతుంది, నేను నీకు నేర్పిస్తాను, నేర్పియబోతున్నాను అన్న ప్రామిస్ చేస్తున్నాడు అన్నమాట. కాబట్టి మనము ప్రామిసెస్కి కూడా ఏదైతే ఇంకా జరగలేదో, ఏదైతే జరగబోతుందో అది చెప్పడానికి మనము షల్ ఉపయోగిస్తాం. ఇక్కడ విల్ కూడా వాడచ్చు. ద సెకండ్ ఎగ్జాంపుల్, వీ షల్ మీట్ యూ టుమారో అట్ ఎనీ కాస్ట్. అట్ ఎనీ కాస్ట్, ఏది ఏమైనా. ఇక్కడ కాస్ట్ అంటే ధర అన్న మీనింగ్ రాదు. ఏది ఏమైనా, వాట్ ఎవర్ మైట్ హ్యాపెన్, we are going to meet you tomorrow. We will meet you tomorrow. Might be the other person is in some trouble. He needs my help and he is desperate for my help. So I am promising him that I will meet him tomorrow, come what may. ఆ ఎదుటి వ్యక్తికి ఏదో హెల్ప్ కావాలి, నా హెల్ప్ కావాలి, లేదా నన్ను కలవమన్నాడు. నేను అంటున్నాను, ఏది ఏమైనా, భూమి ఆకాశం ఏకమైనా నేను నిన్ను కలుస్తాను, కలవబోతున్నాను. ఇది నా ప్రామిస్. కాబట్టి ప్రామిస్ కోసము మనము షల్ వాడతాము. ఇది సెకండ్ కామన్ యూసేజ్. నా ద థర్డ్ యూసేజ్, సజెషన్. అడ్వైస్ కాదండి, సజెషన్. రైట్, సజెషన్, సలహా. ఎగ్జాంపుల్ చూడండి, షల్ వి గో ఫర్ మూవీ, షల్ వి గో ఫర్ అ మూవీ, ఐఎమ్ గెటింగ్ బోర్డ్, సో ఐ మేక్ ఎ ప్రపోజల్, వై డోంట్ వి గో ఫర్ ఎ మూవీ, ఇట్స్ బెటర్ వి గో ఫర్ ఎ మూవీ, anyhow we are feeling bored, anyhow we have time in our hands, shall we go for a movie, it will be a good recreation. మన దగ్గర టైం ఉంది, లేదా మనకి బోర్ కొడుతుంది, మూవీకి వెళ్దామా, మూవీకి వెళ్ళాలి అని అనట్లేదు, మేము మూవీకి వెళ్ళబోతున్నాము ప్రామిస్ అనట్లేదు, ఒక సలహా ఇస్తున్నాను. దానికి మనము షల్ ఉపయోగిస్తాము. షల్ వి హ్యావ్ సమ్ టీ, షల్ వి గో ఫర్ మూవీ, షల్ వి ప్లే క్రికెట్. ఇదంతా ఒక సలహా. చేద్దామా, చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుంది అన్న మీనింగ్ వచ్చినప్పుడు మనము షల్ ఉపయోగిస్తాము. రెండవ ఎగ్జాంపుల్ చూడండి, విచ్ షర్ట్ షల్ ఐ వేర్. ఇది సలహా అడుగుతున్నా, సలహా ఇవ్వట్లేదు, సలహా అడుగుతున్నా. విచ్ షర్ట్ షల్ ఐ వేర్, అర్థం కావట్లేదు. ఐఎమ్ అనేబుల్ టు డిసైడ్, బోత్ ద షర్ట్స్ ఆర్ గుడ్ ఆర్ మెనీ షర్ట్స్ ఆర్ గుడ్. ఐఎమ్ అనేబుల్ టు డిసైడ్ విచ్ షర్ట్ షల్ ఐ వేర్ ఆర్ విచ్ షర్ట్ విల్ సూట్ మీ మోర్. సో ఐఎమ్ ఆస్కింగ్ యూ ఫర్ ద సజెషన్. నేను నిన్ను అడుగుతున్నాను, విచ్ షర్ట్ షల్ ఐ వేర్. సలహాకి మనము షల్ వాడతాము. ఈ మొదటి మూడు ఉపయోగాలు చాలా కామన్గా మనం యూజ్ చేస్తాం. ఇప్పుడు రాబోయేవి ఏవైతే ఉన్నాయో ఫోర్త్ వన్ కూడా కామనే, ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్ మాత్రం చాలా అరుదుగా, రేర్గా మనం యూజ్ చేస్తాం. నౌ లుక్ ఎట్ ద ఫోర్త్ వన్, ఆఫర్. సహాయం ఇవ్వడం. జనరల్గా ఈ ఆఫర్ అన్న పదంతో తెలుగులో చాలా పెద్ద తిప్పలొచ్చి పడతాయి. ఆఫర్ అంటే ఇవ్వడం అన్న మీనింగ్ వస్తుంది, లేదా సహాయం చేయడం అన్న మీనింగ్ వస్తుంది. అందుకే ఇక్కడ సహాయం ఇవ్వడం, రెడీ కావడం, సహాయం చేయడానికి రెడీ కావడం అన్న మీనింగ్తో నేను సహాయం ఇవ్వడం
అని రాయడం జరిగింది. తెలుగులో ఏమైనా తప్పులు ఉంటే ప్లీజ్ క్షమించండి. ఆఫర్, సహాయం ఇవ్వడం అంటే ఏంటి ఒకసారి చూడండి. షల్ ఐ స్విచ్ ఆన్ ద ఫ్యాన్ ఫర్ యూ? షల్ ఐ స్విచ్ ఆన్ ద ఫ్యాన్ ఫర్ యూ? మై ఫ్రెండ్ ఈస్ సిట్టింగ్ ఇన్ ద రూమ్. హీ ఈస్ కంఫర్టబుల్లీ seated but he's feeling hot. It's sultry, muggy out there. And I have made an offer. Shall I switch on the fan for you? I think you are feeling muggy there. Shall I switch on the fan for you? ఫ్యాన్ ఆన్ చేయాలా అని నేను అడుగుతున్నా. అంటే నేను ఆఫర్ ఇస్తున్నాను, సహాయం అర్పిస్తున్నాను, సహాయం చేయాలా అని అంటున్నాను, సహాయం చేయాలని అడుగుతున్నాను. ఇలా సహాయం చేయాలని అడగడానికి కూడా మనము షల్ ఉపయోగిస్తాము. షల్ ఐ డూ ద హోంవర్క్ ఫర్ యూ? షల్ ఐ క్యారీ యువర్ బ్యాగ్? ఈ విధంగా. సెకండ్ ఎగ్జాంపుల్ చూడండి. షల్ వి హెల్ప్ యూ షిఫ్ట్ ద అల్మారా? షల్ వి హెల్ప్ యూ షిఫ్ట్ ద అల్మారా? Let us assume a person, your friend, is shifting the almara from one room to the other. It's very heavy. And he is hesitant to ask your help. He wants help, but he is hesitant. And you understood that. You have sensed that. And you're offering your help. How will you ask? Shall we help you shift the almara? Or shall I help you shift the almara? అల్మారా షిఫ్ట్ చేయడానికి హెల్ప్ చేయాలా? ఇలా హెల్ప్ అడగడానికి కూడా Now, the 5th, 6th and 7th uses of shall, they are a bit rare. వాడతాము కానీ కొంచెం రేర్గా. గమనించండి. ఇంతకంటే ముందు what did I tell you? Shall is used with I and we 99% of times. Then what about the remaining 1%? Can shall be used with you, he, she, it, they as well? యూ, హీ, షీ, ఇట్, దేతో పాటు కూడా, లేదా నౌన్స్ రాము, మోహన్ వీటితో పాటు షల్ వాడొచ్చా చూద్దాం. 5th యూస్ చూడండి. ఆబ్లిగేషన్. ఆబ్లిగేషన్ అంటే ఏంటి? డ్యూటీ. ఇట్ క్యాన్ బి అ మారల్ డ్యూటీ ఆర్ డ్యూటీ ప్రిస్క్రైబ్డ్ బై సమ్ అథారిటీ. ఒక డ్యూటీ అన్నమాట. ఏంటది చూడండి ఒకసారి ఎగ్జాంపుల్. ద ఫస్ట్ వన్, లోనీస్ షల్ పే ద ఇన్స్టాల్మెంట్ బిఫోర్ ద 5th of every month. నువ్వు లోన్ తీసుకున్నప్పుడు ఆ అగ్రిమెంట్లో ఈ లైన్ ఉండొచ్చు. ఏమో నాకు తెలియదు, ఇంతవరకు లోన్ తీసుకోలేదు. మేబీ ఈ లైన్ ఉండొచ్చు. ఏమని అంటున్నారు వాళ్ళు? లోనీస్ షల్ పే ద ఇన్స్టాల్మెంట్ బిఫోర్ ద 5th of every month. As you are willing to take the loan, it becomes your duty that before the 5th of every month, the installment shall be paid. నువ్వు లోన్ తీసుకుంటున్నావు కాబట్టి నీ డ్యూటీ ఏంటి? వాళ్ళు అడగడానికంటే ముందే నువ్వే లోన్ పే చేయాలి. ఆ విషయం వాళ్ళు చెప్తున్నారు. నీ డ్యూటీ అది. లోనీస్, లోన్ తీసుకునేవాడు, షల్ పే ద ఇన్స్టాల్మెంట్ బిఫోర్ ద 5th of every month. That becomes his duty. Second example, students shall make a note of their homework in their diaries. జనరల్గా స్కూల్లో డైరీస్ ఉంటాయి, ప్రైవేట్ స్కూల్స్లో. ఏమంటున్నారు? స్టూడెంట్స్ హోంవర్క్స్ ఏవైతే రోజు ఇవ్వబడుతున్నాయో, హోంవర్క్స్ అనకూడదు, ఐఎమ్ వెరీ సారీ, హోంవర్క్ ఏదైతే రోజు ఇవ్వబడుతుందో, హోంవర్క్ అన్నది అన్కౌంటబుల్ నౌన్ అండి. హోంవర్క్ అన్నది రోజు ఏదైతే ఇవ్వబడుతుందో ఆ హోంవర్క్ ఏ సబ్జెక్ట్లో ఇచ్చినారో అది డైరీలో నోటు చేసుకోవాలి. దట్ ఈస్ దేర్ డ్యూటీ. ఒక ఆబ్లిగేషన్ అన్నమాట. ఇలా ఆబ్లిగేషన్ గురించి మాట్లాడేటప్పుడు మనము షల్ ఉపయోగిస్తాము. నా ద $1 million క్వశ్చన్ చూడండి. ఎగ్జాంపుల్స్ని దేంతో మనం వాడినాము? లోనీస్ ఏంటది? నౌన్. స్టూడెంట్స్ నౌన్. చూసినరా? ఐ ఇంకా వీతో 99% మనము షల్ వాడతాము అని చెప్పినాం కదా. మరి నౌన్స్తో కూడా వాడినామా లేదా? ఇది చాలా రేర్ యూసేజ్. దిస్ ఈస్ అ వెరీ 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 రేర్ యూసేజ్. చాలా రేర్ యూసేజ్, బట్ ఇట్ ఈస్ 100% కరెక్ట్ యూసేజ్. అంటే ఐ ఇంకా వీతో పాటే కాకుండా మిగతా వాటితో పాటు కూడా యూజ్ చేయగలము కొన్ని సందర్భాలలో, ఇలాంటి సందర్భాలలో. నౌ ద 6th వన్, ఆర్డర్ లేదా కమాండ్. అంటే ఏంటి? ఆదేశం. ఎగ్జాంపుల్స్ చూడండి. యూ షల్ నాట్ రోమ్ ఇన్ ద కారిడోర్. రోమ్ అంటే ఏంటి? తిరగడం. యూ షల్ నాట్ రోమ్ ఇన్ ద కారిడోర్. ఐఎమ్ ఎ టీచర్ అండ్ ఐఎమ్ ఆర్డరింగ్. ఐఎమ్ ఆర్డరింగ్ యూ దట్ యూ షల్ నాట్ రోమ్. యూ విల్ నాట్ రోమ్. యాక్చువల్లీ యూ విల్ నాట్ రోమ్,
But the moment I use shall, it becomes an order. Did you realize that? మీకు తెలుసా, యూ విల్ నాట్ రోమ్ ఇన్ ద కారిడోర్, నువ్వు వరాండాలో తిరగవు, అంతే. ఇలా ఆర్డర్గా దాన్ని మార్చాలి అని అంటే విల్ బదులు షెల్ ఉపయోగిస్తే దట్ విల్ బికమ్ ఎన్ ఆర్డర్. యూ షల్ నాట్ రోమ్ ఇన్ ద కారిడోర్. సెకండ్ ఎగ్జాంపుల్, యూ షల్ నాట్ మేక్ ఎ నాయిస్ ఇన్ ద క్లాస్ రూమ్. మేక్ నాయిస్ అనకూడదు, మేక్ అ నాయిస్ ఇక్కడ ఉపయోగించాలి. ఆర్టికల్స్ చెప్పేటప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. యూ షల్ నాట్ మేక్ అ నాయిస్ ఇన్ ద క్లాస్ రూమ్. క్లాస్ రూమ్లో నువ్వు అల్లరి చేయకూడదు కాదు, చెయ్యవు, అంతే. దట్స్ మై ఆర్డర్ అండ్ యూ హ్యావ్ టు ఫాలో ఇట్. సో ఇన్ ఆర్డర్ టు గివ్ ఆర్డర్స్ we can use shall not only with I and we but also with the other pronouns and nouns as well. వేరే ప్రొనౌన్స్ నౌన్స్తో పాటు కూడా మనము షల్ ఉపయోగించవచ్చు. నా ద లాస్ట్ యూసేజ్ ఆఫ్ షల్, థ్రెట్ అంటే బెదిరించడం, ఎవరన్నా బెదిరించడం. దీన్ని ముందు దాంతో లింక్ చేయండి, ఆర్డర్తో లింక్ చేయండి, అది బెదిరించినట్టు కాదా? యూ షల్ నాట్ రోమ్ ఇన్ ద కారిడోర్, యూ షల్ నాట్ మేక్ ఎ నాయిస్, యూ షల్ లిసన్ కేర్ఫుల్లీ. బెదిరించడం కాదా? అది కూడా బెదిరించడమే. ఇది అంతే, థ్రెట్ అంటే బెదిరించడం. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ డోంట్ పే అటెన్షన్ ఐ షల్ త్రో యూ అవుట్ ఆఫ్ ద క్లాస్. నువ్వు ఒకవేళ ఇంట్రెస్ట్తో వినకపోతే, ఆసక్తితో వినకపోతే నిన్ను క్లాస్ నుండి బయటికి వెళ్ళగొడతా. బెదిరించడం. సెకండ్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ ఫెయిల్ ఇన్ ద ఎగ్జామ్ ఐ షల్ టాక్ టు యువర్ పేరెంట్స్. నువ్వు ఒకవేళ ఎగ్జామ్లో ఫెయిల్ అయితే ఐ షల్ టాక్ టు యువర్ పేరెంట్స్. దిస్ ఇస్ ద కన్వెన్షనల్ యూసేజ్. ఇక్కడ గమనించండి, ఇఫ్ క్లాజ్లో యూజ్ చేయబడింది కానీ ఐతోనే యూజ్ చేయబడింది. సో బీ అడ్వైజ్డ్, బీ ఇన్ఫార్మ్డ్ that shall is not only used with I and we but also with the other pronouns as well and nouns as well, but depending upon the demand of the context. I ఇంకా వీతోనే కాదండి, మిగతా ప్రొనౌన్స్తో కొన్ని నౌన్స్తో కూడా షెల్ అనేది ఉపయోగించబడుతుంది, కానీ కాంటెక్స్ట్ డిమాండ్ పైన ఆధారపడి ఉంటుంది. కొన్ని గ్రామర్ బుక్స్లో 3 or 4 యూసేజెస్ మాత్రమే ఇస్తారు, కానీ ఇక్కడ నా వీడియోలో నేను అన్ని యూసేజెస్ అన్నవి ఇచ్చినాను. నెక్స్ట్ టైం మీరు ఎక్కడన్నా ఐ ఇంకా వి కాకుండా వేరే వాటితో షెల్ అన్నది మీకు కనబడితే ఇవి గుర్తుకు తెచ్చుకోండి. ఏ సందర్భం అయి ఉంటుంది? ఈజ్ ఇట్ ఎ థ్రెట్? ఈజ్ ఇట్ అన్ ఆర్డర్? ఈజ్ ఇట్ అన్ ఆబ్లిగేషన్? ఏంటది అన్నది గుర్తు తెచ్చుకోండి. హోప్ యూ హ్యావ్ లైక్ ద వీడియో. నా నెక్స్ట్ వీడియోలో నేను మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ.